చాలా సంబంధించి ఐవీఆర్ఎస్ కావచ్చు, అలాగే క్యూఆర్ కోడ్, ఇతర సర్వేల ద్వారా అందరి పనితీరు కావచ్చు మొత్తం డేటా తెప్పించుకుంటున్నామంటూ ముఖ్యమంత్రి ఈ సదస్సులో మాట్లాడుతూ వచ్చారు. అలాగే పథకాలు ఎలా అందుతున్నాయి అనే విషయంపైన సదస్సులో సమీక్ష చేశారు. ముఖ్యంగా సూపర్ 6 పథకాలకు సంబంధించి సంక్షేమం పైన ఈ సదస్సులో సమీక్ష చేశారు ముఖ్యమంత్రి. ఇటు లబ్ధిదారుల ఇంటిగ్రేషన్పై కూడా దిశానిర్దేశం చేశారు. అటు అన్నదాత సుఖీభవ, దీపం 2.0 పథకం కావచ్చు, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, తల్లికి వందనం పథకాలపై కీలక సూచనలు చేశారనేది కనిపిస్తూ ఉంది. ఇటు జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యాభ్యాసానికి పావలా వడ్డీకే విద్యా రుణాలు ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఇటు స్త్రీ శక్తి కోసం ఏడాదికి 1940 కోట్లు ఖర్చు చేస్తున్నామంటూ మాట్లాడారు. ఇటు ఫైల్స్ క్లియర్ చేసే విషయంలో ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయనే విషయాన్ని స్పష్టం చేస్తూనే స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్లో ఫైళ్ల క్లియరెన్స్ అనేది ముఖ్యమంటూ దిశానిర్దేశం చేశారు. చాలా అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి ఇక్కడ ప్రస్తావించారు. ముఖ్యంగా పనితీరుకు సంబంధించి ప్రజలు ఎంత సంతృప్తిగా ఉన్నారు, ప్రజల వద్ద నుంచే ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటాము, దాని ఆధారంగానే అదే మాకు కొలమానం అవుతుంది, దాని ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది, ఇక్కడ అందరి నిర్ణయాలు తీసుకుంటాము అనేది, అందరి ఒపీనియన్ తీసుకుంటాము అనేది చాలా స్పష్టంగా కలెక్టర్లందరికీ తెలియజేశారు. ఇటు ప్రతి శుక్రవారం కూడా ఫీల్డ్ గ్రీవెన్స్ డే అనేది ఉండాలి, ఫైల్ క్లియరెన్స్లో సత్వర సేవలు అందుతాయి, ప్రజాప్రతినిధులు అధికారులు ఉమ్మడిగా పీజీఆర్ఎస్ టెక్నాలజీని వినియోగించండి, మానవీయ కోణంతో వ్యవహరించండి, ప్రజల సమయాన్ని వృధా చేయొద్దంటూ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు ప్రజల వద్దకు వెళుతూ ఉండాలి, కలెక్టర్లు కూడా ప్రజలతో మమేకమవుతూ ఇతర చాలా అంశాలకు సంబంధించి అందుతున్న సేవలకు సంబంధించి తెలుసుకోవాలి అనేది ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. ఇటు వాట్సాప్ గవర్నెన్స్పై కూడా కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనలు, ప్రొసీజర్స్ సులభతరం కావాలనేది, ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలి, ఆన్లైన్ సేవలను అందుబాటులో తెస్తే ప్రజల సమయం వృధా కాదు అనే విషయాన్ని చెప్తూనే టెక్నాలజీ ఇంటిగ్రేషన్ జరిగితే పాలన సులభతరం అవుతుంది అంటూ ముఖ్యమంత్రి ఈ సదస్సులో మాట్లాడారు. 2 రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. వరుసగా కలెక్టర్లతోని మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు శ్రీలీల గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే శరత్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి.